అప్డేట్స్ చూద్దాం. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో వైసీపీ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్లను వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందో తెలపాలంటూ ప్రజల నుంచి సలహాలు, సూచనలను పర్యాటక శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు టూరిజం అథారిటీ సీఈఓ అమ్రపాలి తెలిపారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా అమ్రపాలి చెప్పారు. ఆయా సంస్థలు కూడా సూచనలు చేయవచ్చన్నారు. పౌరులు, సంస్థల సూచనలపై మంత్రుల బృందం సమీక్షిస్తుందని చెప్పారు. మంత్రుల బృందం సమీక్ష తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అమ్రపాలి పేర్కొన్నారు. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో వైసీపీ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్లను వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందో తెలపాలంటూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు పర్యాటక శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు టూరిజం అథారిటీ సీఈఓ ఆమ్రపాలి తెలిపారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమ్రపాలి చెప్పారు. ఆయా సంస్థలు కూడా సూచనలు చేయవచ్చన్నారు. పౌరులు, సంస్థల సూచనలపై మంత్రుల బృందం సమీక్షిస్తుందని చెప్పారు. మంత్రుల బృందం సమీక్ష తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చారు. జనార్దన్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలోని ఎయిర్పోర్ట్ లో పోయిందని తెలియజేశాడు. దీంతో జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనార్దన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చాడు. జనార్దన్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలోని ఎయిర్పోర్ట్ లో పోయిందని తెలియజేశాడు. దీంతో జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనార్దన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పేదవాడిని పరిచయం చేసేది చదివేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. అబ్బనేనిగుంటపాలెంలో 2 కోట్లతో జిల్లా పరిషత్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ పాఠశాలలో చదువుకుని 500 మంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉన్నారని పెమ్మసాని తెలియజేశారు. చరిత్రలో లేని విధంగా విద్యలో మార్పులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఇప్పుడు ఇంకా ఈ స్కూల్ తీసుకుంటే ఆ రోజు నేను ఎంపీ అయిన తర్వాత ఇట్లా సమాజ స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టగలరో ఆలోచిస్తూ ఉండి వాళ్ళందరూ చెప్తా ఉండేవాడిని.
మరి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే చెప్పండి. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి అవసరమైతే 10 రూపాయలు మేమే యాడ్ చేసి మేమే ఇంజనీర్లను పెట్టి మేమే దగ్గరుండి పర్ఫెక్ట్గా చేసి మీరు ఎక్కడున్నా కూడా ఇబ్బంది లేకుండా మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో ఉండే విధంగా చేస్తాను అని చెప్తే దానికి నమ్మి ఆ రోజు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి యోగి గారు వచ్చి ఈ రోజు మనం ఆయన 2 లక్షల ఇస్తున్నారు, 1,80,00,000 అయితే ఇంకో 10-20 లక్షలైనా కూడా ఇచ్చేటువంటి వ్యక్తి, దాని గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. వారికి సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఒక మంచి డిజైన్ గీయించాం దీనికి. ఈ డిజైన్ కూడా మీరు అందరూ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది డిజైన్ కూడా. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా చదువుకునేటువంటి వ్యక్తులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు ఈ రోజున. మిగిలిన వాళ్ళందరూ పట్టణాలకి, విదేశాలకు వెళ్ళిపోయారు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు. అయితే ఈ రోజున రాష్ట్రంలో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. బడ్జెట్ అన్ని సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. స్కూల్స్ నిర్మించాలన్నా కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తొలిసారిగా వరంగల్ రీజియన్ కార్యాలయాన్ని సందర్శించారు. వరంగల్ రీజియన్ మేనేజర్ ఆయనకు పూలబొకేతో స్వాగతం పలికారు. ఆర్టీసీ పరిస్థితులపై ఆర్ఎంతో ఎండీ నాగిరెడ్డి చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 9,200 బస్సులలో 60 లక్షల మంది ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తున్నామని, 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. వరంగల్ రీజియన్లో 1000 బస్సులతో 4 లక్షల మందికి సేవలు అందిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి పథకం కింద వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆర్టీసీ ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలోని అవకతవకలపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. 9,200 బస్సులు నడిపిస్తూ ప్రతిరోజు 60 లక్షల, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,200 బస్సులు నడిపిస్తూ ప్రతిరోజు 60 లక్షల మంది ప్రజల్ని వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేర్పిస్తారు. దాదాపు 40,000 మంది ఎంప్లాయీస్, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మిగతా స్టాఫ్ 40,000 మంది పనిచేస్తుంటారు. ఈ యొక్క 40,000 మంది సిబ్బంది, 9,200 బస్సులు అందరూ కలిపి ప్రతిరోజు కూడా ప్రజలందరినీ కూడా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్పిస్తున్నారు, దాదాపు 60 లక్షల మందిని. అదేవిధంగా వరంగల్ రీజియన్లో 1000 బస్సులతోటి దాదాపు 4 లక్షల మందిని గమ్యస్థానాలు చేర్పిస్తారు. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి. వరంగల్లోనే దాదాపు 112 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ముందు ప్రైమ్ మినిస్టర్ ఈ బస్ సేవా ప్రోగ్రాంలో వరంగల్ సిటీకి ఒక 100 సిటీ బస్సులు, ఎలక్ట్రిక్ సిటీ బస్సులు కూడా వస్తాయి. దాంతో కొంత పొల్యూషన్ తగ్గుతుంది, ప్రజలకి ప్రయాణం కూడా సుఖవంతం అవుతుంది. సో ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,200 బస్సులు నడిపిస్తూ ప్రతిరోజు 60 లక్షల మంది ప్రజల్ని వాళ్ళ యొక్క అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైవేపై నడుచుకుంటూ గ్రామ ప్రజలు, మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. 6 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో వెళుతూ జాతీయ రహదారిని నిర్బంధిస్తామంటూ హెచ్చరించారు. వెంటనే బల్క్ డ్రగ్ పార్కును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు కోరారు. లేదంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మత్స్యకారులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైవేపై నడుచుకుంటూ గ్రామ ప్రజలు మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. 6 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో వెళ్తూ జాతీయ రహదారిని నిర్బంధిస్తామంటూ హెచ్చరించారు. వెంటనే బల్క్ డ్రగ్ పార్కును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు కోరారు. లేదంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మత్స్యకారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నమస్కారం. అనకాపల్లి జిల్లాలోని ఇప్పటికే నక్కపల్లి జాతీయ రహదారి పైన వాహనాలు నిలిపివేస్తున్నటువంటి రాజయ్యపేట గ్రామస్తులు అని ఇప్పటికే ఇది బల్క్ డ్రగ్స్ పెట్టొద్దని చెప్పేసి అని హోంమంత్రి సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి అడ్డంకులు చేశారు. లాస్ట్ మంత్ లోనే ఇదంతా జరిగింది. హోంమంత్రి కూడా అనేక పర్యాయాలు చెప్పున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్క్ డ్రగ్స్ పెడితే ఊరుకునేది లేదని చెప్పారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర హోంమంత్రి కలగజేసుకొని బల్క్ డ్రగ్స్ కి మేము అక్కడ పెట్టి చేరాలని చెప్పేసి అని అల్టిమేటం చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంలోనే జాతీయ రహదారిపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు మత్స్యకారులంతా కలిపి. ఇప్పటికే వెంటనే హోంమంత్రి సమాధానం చెప్పాలని నినాదాలు కూడా చేస్తున్నారు. హోంమంత్రి దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా హోంమంత్రి పట్టించుకోకపోతే ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బిఎస్వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కూడా ఇప్పటికే బల్క్ డ్రగ్స్ పై నిలుపుదల వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం కూడా చేశారు. చేయకపోతే నక్కపల్లి జాతీయ రహదారిని బయట ఇస్తామని చెప్పారు. ఇప్పటికే జాతీయ రహదారిని బయట ఇచ్చున్నారు కూడా. కిలోమీటర్ మేర అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. మొత్తం నక్కపల్లి హైవేని కూడా నక్కపల్లి హైవేని పూర్తిగా బయట ఇచ్చి నక్కపల్లి హైవేని ఆపుతామని చెప్పేసి అని హెచ్చరిక జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా దీని మీద చర్యలు తీసుకోకపోతే బల్క్ డ్రగ్స్ ఆగపోతే ఊరుకున్నది లేదని కూడా అల్టిమేటం చేశారు. హోంమంత్రి అనిత స్పందించాలి. హోంమంత్రి అనిత దీని మీద స్పందన చేయాలి. లేకపోతే ఇల్లు కూడా ముట్టడిస్తామని కూడా చెబుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.